భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 15/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష సప్తమి శుక్రవారం సప్తమి రాత్రి 1:22 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 10:08 వరకు అనంతరం భరణి నక్షత్రం వర్జం ఉదయం 6:22 నుండి 7:53 వరకు రాత్రి 7:04 నుండి 8:32 వరకు కూడా వర్జాలు ఉన్నాయి. దుర్ముహూర్తం అయితే ఉదయం 8:17 నుండి 9:07 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:29 నుండి 1:20 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:27. అలాగే అమృతగడి తెల్లవారుజామున 4 గంటల నుండి ఉదయం 5:29 వరకు అమృతగడిలు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం ఉంది. గండయోగం ఉంది మధ్యాహ్నం 1:33. భద్రకరణం మధ్యాహ్నం 2:35 వరకు. భవ రాత్రి 1:22 వరకు ఉంది. రేపే శ్రీకృష్ణాష్టమి. కృష్ణాష్టమి ఆచరించేవాళ్ళు రేపే కృష్ణాష్టమి చెయ్యాలి అని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం, శుభవార్తలు వినే అవకాశం. వృషభ రాశి వారికి ధనవృద్ధి, అనుకోని ధనాదాయము వచ్చుట, మిత్రులతో విరోధాలు ఉండే అవకాశం. మిథున రాశి అధిక ఖర్చులు, శ్రమతో పనులు పూర్తవుట, ధనము ఏదో విధంగా ఈరోజు అందే అవకాశాలు. కర్కాటక రాశి వారికి విద్యార్థులకు అభివృద్ధి, ఆనందము, ప్రయాణ సౌఖ్యాలు ఉండే అవకాశం. సింహరాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు, ధనవేము, అనుకోని కొన్ని పనులు కూడా పూర్తయి ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కన్యారాశి వారి దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట, శారీరక అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లోనూ లాభము, ఆనందము, సుఖము. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య లాభం, ఉన్నత విద్య వ్యాపారాల్లో లాభం, ప్రయాణ లాభం కూడా ఉంది ఈరోజు. ధనుసు రాశి వారికి ఆరోగ్య లాభం, ఉన్నత విద్యా వ్యాపార ప్రయాణ లాభాలు. మకర రాశి వారి నూతన వస్త్ర లాభాలు, విందు వినోదాలు ఉండే అవకాశం. కుంభరాశి వారి కుటుంబానందం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలించే అవకాశం. మీనరాశి వివాహ ప్రయత్న లాభాలు, నిరుద్యోగుల శుభవార్తలు, శుభ అనుకూలతలు ఉండే అవకాశం మీనరాశి వారికి ఈరోజు ఉంది. రేపే శ్రీకృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి ఆచరించే వాళ్ళు రేపే ఆచరించాలి అని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం మహాశృంగాయ నమః. గొప్ప శృంగములు అనగా కొమ్ములు అని అర్థము. ప్రళయ సాగరమున చెరించు సప్త ఋషులు సర్వబీజములు గల నావకు తన శృంగముల చేత సంధించి క్రీడించి మత్స్యావతార మూర్తిగా ఈ పుణ్యనామంగా కీర్తింపబడుచున్నాడు పరమాత్మ అని చెప్పారు. ప్రళయకాలంలో ఆ బీజాలు తీసుకోవాలి, మళ్ళీ మానవుల ఉత్పత్తి, జీవుల ఉత్పత్తి కావాలి కదా. జీవులన్నీ కూడా పడవలో తీసుకెళ్తుంటే ఆ పడవ మునిగిపోకుండా మత్స్యావతార రూపంలో ఆ తన కొమ్ముల చేత ఆ యొక్క పడవను తేల్చి మునిగిపోకుండా కాపాడేటువంటి వాడు అని మత్స్యావతారాన్ని గుర్తు చేస్తుంది. మహాశృంగాయ నమః అని శ్రీమన్నారాయణమూర్తికి బిరుదుందన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.